హైదరాబాద్ కూకట్పల్లిలోని జీహెచ్ఎంసీ మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ట్యాక్స్ విభాగంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ సునీత ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సునీతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. మాకు ఒక వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు. ఇక్కడ ప్రాపర్ ట్యాక్స్ సెక్షన్ లో ఒక సీనియర్ అసిస్టెంట్ సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు. ఆన్లైన్ లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక 80,000 రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. ఆ 80,000 ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక 2-3 రోజులు బార్గెన్ చేశాడు. చివరకు 30,000 రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రి అయిపోయింది. 30,000కు ఆ 30,000 రూపాయలు తీసుకొని ఈ రోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను. అది కేసు రిజిస్టర్ చేసేసి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. కంప్లైంట్ లోపలికి వెళ్ళగానే 30,000 రూపాయలు తీసుకొని అతని ఫైల్లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నాం. ఇమీడియట్లీ మేము వచ్చి పట్టుకున్నాము. హ్యాండ్స్ కూడా చేతులు కడిగించాం. ఫినాఫ్థలిన్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. రైట్ హ్యాండ్ తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి. తర్వాత స్వాబ్స్ కూడా చెక్ చేశాము. ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి వెళ్ళి మనీ తీసి ఆ ఫైల్ కూడా మేము ఇచ్చేసాము. అది కూడా కలర్ వచ్చాది. ఇంకెవరు ఉన్నారా సార్? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడే చెప్పలేము. మాకు దాదాపు ఒక 10-12 అవర్స్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ చేస్తాం. అది తర్వాత ఆ ప్రజలందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఎక్కడ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని ఎక్కడైనా లంచం అడిగినా కూడా ఇమీడియట్లీ 1064 కాల్ చేయండి. అది 24 అవర్స్ ఆన్లైన్ లో ఉంటది. అది మాకు ఒక వారం రోజుల క్రితము ఒక